బెంగాల్లో ఘోర ప్రమాదంలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. నెమ్మదిగా కదులుతున్న ఎక్స్ప్రెస్ రైల్లో గూడ్స్ బండి వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో 17 మంది చనిపోగా 60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం ఉదయం డార్జిలింగ్ జిల్లాలో ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో 3 రైల్వే సిబ్బంది కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ త్రిపురలోని అగర్తలా నుంచి కోల్కతాలోని సీల్డాకు బయలుదేరింది. న్యూజల్ పాయ్గురి సమీపంలోని రంగపాని స్టేషన్ వద్దకు రాగానే ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణిస్తున్న ట్రాక్ పైకి గూడ్స్ రైలు వచ్చింది. కాంచన్జంగా ట్రైనర్ గూడ్స్ రైలు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఎక్స్ప్రెస్ రైలు చివరి బోగి గాల్లోకి లేచింది. గూడ్స్ ట్రైన్ బోగీలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. కాంచన్జంగ్ ట్రైన్ కోచ్లు 3 పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. ఎక్స్ప్రెస్ ట్రైన్ చివర్లో పార్సిల్ కోచ్, తర్వాత గార్డ్ కోచ్లు ఉన్నాయి. ఆ తర్వాత జనరల్ కంపార్ట్మెంట్ ఉంది. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించలేదని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది స్పాట్కు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇక స్థానికుల సాయంతో ప్రయాణికులను బయటికి తీసి నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్కు తరలించారు. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రైన్లో దెబ్బతిన్న బోగీలను రైల్వే అధికారులు విడదీసి మిగిలిన కంపార్ట్మెంట్లతో ట్రైన్ సీల్డాకు పంపించేశారు. కాగా కాంచన్జంగా ట్రైన్ బెంగాల్ నార్త్ ఈస్ట్ నగరాలైన సిల్చర్, అగర్తాలను కలుపుతూ ప్రతిరోజు సేవలందిస్తూ ఉంటుంది. ఈ రూట్ చికెన్ నెక్ కారిడార్లో ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే మెయిన్ రూట్. కాంచన్జంగా ఎక్స్ప్రెస్లో ఎక్కువ మంది టూరిస్టులే ప్రయాణిస్తూ ఉంటారు. కోల్కతా పొరుగున ఉన్న సౌత్ బెంగాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రిలీఫ్ కోసం ఈ ట్రైన్లోనే పర్యాటకులు డార్జిలింగ్కు వెళ్తున్నారు. గూడ్స్ రైల్లో లోకో పైలట్ సిగ్నల్ జంప్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రైల్వే అధికారులు గువాహటి, సీల్డాలో హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి రైల్వే శాఖ 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేస్తున్నట్టు తెలిపింది. సిగ్నల్లో తలెత్తిన సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. యాక్సిడెంట్ జరిగిన రాణిపద్ర రైల్వే స్టేషన్, చట్టర్ హాట్ జంక్షన్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ సోమవారం ఉదయం 5:50 నుంచి పనిచేయలేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ 8:27 రంగపాని స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే ఆటోమేటిక్ సిగ్నల్ సమస్య కారణంగా రాణిపద్ర, చట్టర్ హాట్ జంక్షన్ మధ్య ఆగిపోయింది. అదే టైంలో రంగపాని స్టేషన్ నుంచి గూడ్స్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. సేల్దా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు గూడ్స్ రైలు ఢీకొన్న గౌహతి ఢిల్లీ రూట్లో కవచ్ వ్యవస్థ లేదని రైల్వే బోర్డు చైర్పర్సన్ జయవర్మ సిన్హా తెలిపారు. ఆ రూట్లో త్వరలోనే కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. ఇక ప్రయాణికుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. ప్రమాదానికి గూడ్స్ రైలు లోకో పైలట్ తప్పిదమే కారణమై ఉండవచ్చని ఆమె చెప్పారు. సిగ్నల్ను గూడ్స్ రైలు గుర్తించకుండా వెళ్లిపోవడం వల్లే యాక్సిడెంట్ జరిగి ఉండవచ్చన్నారు. షెడ్యూల్ డైరెక్షన్ రివర్స్లతో బతికిపోయారు. డైరెక్షన్ రివర్సల్ కారణంగా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ వెనుక బోగీలో కూర్చున్న ప్రయాణికులు చనిపోగా ముందు బోగీలో ఉన్నవారు బతికిపోయారు. అస్సాంలోని లమ్డింగ్ స్టేషన్లో ప్రొసీజర్ ప్రకారం కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఇంజిన్ను వెనక్కి తీసుకువచ్చి అమర్చారు. దీంతో ముందు బోగీలు వెనక వైపు, వెనక బోగీలు
ముందుకు వచ్చాయి. ప్రమాదంలో వెనక వైపు బోగీలో ఉన్న ప్రయాణికులు చనిపోయారు. ముందు బోగీలో ఉన్నవారు బతికిపోయారు. రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో నా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యలు విజయవంతమవ్వాలని ట్వీట్లో ముర్ము ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. వెస్ట్ బెంగాల్లో జరిగిన యాక్సిడెంట్ దురదృష్టకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని మోదీ ట్వీట్ చేశారు.